సో బడీస్ రామనాయుడు స్టూడియోస్ కి వెళ్ళే దారిలో మీకైతే జూ కూడా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ గా రామనాయుడు స్టూడియోస్ కి అయితే రీచ్ అయిపోయాం. మంచిగా అవుట్ ఫిట్ కూడా వేసాను. ఆ లోపలికి వెళ్తే స్టూడియో అనమాట. కానీ ఆ స్టూడియో లోపలికి వెళ్లే ముందు సూపర్ వ్యూ అయితే కనిపించింది. కొంచెం దగ్గరగా. సో ఎంట్రన్స్ ఇదనమాట. ఇది ఒక ఫేక్ హాస్పిటల్ అనమాట. సో లోపల అయితే లొకేషన్ సూపర్ ఉంది. ఎలా ఉందా లొకేషన్? సో ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇది అందరి ఫేవరెట్ అనమాట, పోలీస్ స్టేషన్. ఇదిగా ఇక్కడ క్లైమేట్ కూడా చాలా సూపర్ గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఒక సరదాగా ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట. ఈ రోజు ఫ్రైడే. సో ఇప్పుడైతే మేము రామనాయుడు స్టూడియోస్కి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ కైలాసగిరి రోప్వే దగ్గర అయితే ఉన్నాం. కైలాసగిరి రోప్వే నుండి అక్కడికి ఒక 12 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి, కంటిన్యూ అయిపో. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. సిక్స్ అవర్స్కి షార్ట్ ఫిలిం అయితే 6,000 కట్టాలి. అంటే మీరు ప్రొఫెషనల్ కెమెరాస్ తెచ్చుకుంటే ఈ బిల్లు కట్టాలన్నమాట. అండ్ టైమింగ్స్ అయితే ఇక్కడ 9:30 AM to 5 PM అని రాసి ఉంది. కానీ 6 అయితే వినాయకుడి స్వామి మందిరం అయితే కనిపించింది. దండం పెట్టేసుకుందాం, స్టార్ట్ అయిపోయాం. స్టూడియో పైకి అయితే వచ్చేసాం. అదిగోండి చూడండి, అక్కడ మీకు తిప్పురా, అక్కడ చూసారు కదా ఎదురుగా కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్తే స్టూడియో అనమాట. కానీ ఆ స్టూడియో లోపలికి వెళ్లే ముందు సూపర్ వ్యూ అయితే కనిపించింది. చూడండి, వ్యూ అయితే మామూలుగా లేదు. కొంచెం దగ్గరకు రా. సో ఇక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎలాగుందో, చాలా అమేజింగ్ కదా. క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. అండ్ ఇంకా ఇక్కడ చాలా మంది వచ్చారు కార్స్ మీద. ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. వెళ్ళిపోవచ్చా సరా? సో ఎంట్రన్స్ ఇదనమాట. మనకు స్టార్టింగ్ ఇలాగా ఫేక్ షాప్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుండి ఏదో షాప్స్ అనుకున్నాను, ఇది ఒక ఫేక్ హాస్పిటల్ అనమాట. సో ఇలాగ ఉంటుంది బయట నుండి. లోపలికి వెళ్దామంటే అక్కడ లాక్ వేసి ఉంది. ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళడానికి అవ్వదు. దిగిలో నుండి అయితే చూపిస్తా. సో చూసారు కదా లోపల సెటప్ అయితే ఎలా ఉందన్నమాట. ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న మూవీస్ కానీ ఇక్కడే తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏదో ఇల్లు కనిపించింది. ఏంట్రా ఇది?
ఏదో పాత పడిపోయిన హౌస్ లాగా ఉంది. 3 సార్లు వచ్చాను బడీస్ ఇక్కడికి. చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్లారు 2 times. మళ్ళీ దాని తర్వాత పేరెంట్స్తో నేను 10th class చదివేటప్పుడు వచ్చాను. సో అప్పటికి ఇప్పటికి ఏం పెద్ద మారలేదు. ఇది ఒక నార్మల్ హౌస్ అనమాట. నార్మల్గా స్ట్రీట్స్లో ఉంటాయి కదా హౌసెస్ ఎలాగ ఉంటాయో ఆ టైప్ లాగా. ఇక్కడ లోపల పనిచేసిన వాళ్ళు బైక్స్ కూడా వాళ్ళు పార్క్ చేసేసుకున్నారు. సో ఎదురుగా అయితే రామనాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేసేద్దాం ఏంటనేది. సో లోపల అయితే లొకేషన్ సూపర్గా ఉంది. ఎలాగుంది లొకేషన్? సూపర్. ఇక్కడ బాగుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటంటే మొత్తం రామనాయుడు గారి కోసం హీరో వెంకటేష్ వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉంటాయి. నాగార్జునవి మొత్తం అందరూ ఉన్నాయన్నమాట ఈ ఎగ్జిబిషన్లో. సో చూడండి వాళ్ళకు వచ్చిన ప్రైజెస్, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్. అక్కడ చూడండి స్టూడెంట్ నెంబర్ 1 అవార్డ్ 142 days అవార్డు అంట. ఇక్కడ చూడండి అత్తారింటి గారి 100 days సెలబ్రేషన్ అవార్డు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది రామనాయుడు గారి ఫోటో అనమాట. ఇప్పట్లోని స్టార్టింగ్ ఫస్ట్ టైం స్కూల్ పిక్నిక్తో వచ్చినప్పుడు రామనాయుడు గారు లక్కీగా ఉన్నారా ఇక్కడ స్టూడియోలో. అతనితో ఫోటో కూడా దిగాను. ఆ ఫోటో నాకు ఇంట్లో కనిపిస్తే నేను అది కూడా వీడియోలో మధ్యలో ప్లే చేస్తా, అదే మధ్యలో పెడతాను చూడండి. సో ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇది అందరి ఫేవరెట్ అనమాట, పోలీస్ స్టేషన్. సో ఇది చాలా రియల్గా ఉంది, కొద్దిగా రియాలిటీ ఉంది. అమ్మయ్య ఇదైతే డోర్ తెరిసే ఉంది. సో చూడండి లోపలైతే ఇలా ఉంటుంది అనమాట. ఇది సెల్ 1 సెల్ 2. మా వాడు జైల్లోకి వెళ్ళిపోయాడు. యు ఆర్ అరెస్టెడ్ ఫర్ 1 year. నువ్వు బయటికి రావడానికి వీలు లేదు. 1 year నీకు ఖైదీ చేసాం, శ్రీకాకుళంకి వెళ్ళడానికి వీలు లేదు. చూడండి ఇదిగోండి ఇక్కడ బెంచెస్. కరెక్ట్గా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. రీసెంట్గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ షార్ట్ ఫిలిం ఉంది కదా, వెబ్ సిరీస్, అందులో ఒక ఎపిసోడ్ ఈ పోలీస్ స్టేషన్ షూట్ చేశారు. ఇది కూడా నార్మల్గా ఒక ఇల్లు అనమాట. చూడండి ఏముండదురా, చూడు మొత్తం పెయింట్ లైట్ వేయలేదు, డూప్లెక్స్ ఇల్లా. సో ఇక్కడ అడ్డిసింది తీయడానికి అవ్వట్లేదు. సో ఇది గైస్ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. అండ్ ఎదురుగా చూడండి అక్కడ పెద్ద బంగ్లా, లుక్ చూడడానికి ఎదిరిపోయింది కదా. సో అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేద్దాం. ఎవరు రారు అనుకున్నాం, కనబడ్డారు ఇప్పుడు. అంటే ఇప్పటి వరకు వీడియోలు తీసినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు మెల్లమెల్లగా కనిపిస్తున్నారు జనాలు కూడా. చూడండి ఇదిగో మా వాడు ఫోటోషూట్ రెడీగా ఉన్నాడు, ఇప్పుడు ఫోటోలు తీయాలి. ఇక్కడైతే ఒక హౌస్ కనిపించింది, బాగుంది చూడడానికి న్యాచురల్గా. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక టేబుల్, కూర్చోడానికి చైర్లు. లోపల చూసారు కదా ఒక విలేజ్ టైప్ లాగా ఉంది. విలేజ్లో చూడండి జమీందారులు వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఇల్లాగా ఉంది. చూడండి మా తమ్ముడు కూర్చున్నాడు. సో ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ బయట నుండి. ఇక్కడైతే లొకేషన్ సూపర్గా ఉంది. ఇక్కడ 2 ఫోటోలు లాగించేస్తే ఆ విల్లా చూపించాం కదా, ఆ బంగ్లా, ఆ బంగ్లా లోపలికి వెళ్ళి అందులో ఏటుందో ఒకసారి చెక్ చేసేద్దాం. ముందైతే ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి ఏదో వర్క్ అవుతుంది ఇక్కడ కిందన. అండ్ అక్కడ చూసారు కదా అవన్నీ ఐటీ కంపెనీస్, మొత్తం ఐటీ ఏరియా అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, చాలా టైం పడుతుంది అనుకుంటా. చినుకులు పడేటట్టు ఉన్నాయి, కొంచెం త్వరగా ముగించాలి మనం అయితే. ప్లీజ్ జనాలు కూడా మెల్లగా రావడం స్టార్ట్ చేశారు. అండ్ వస్తున్నారు కూడా, ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు కూడా వస్తున్నారు. అండ్ మా వాడు పైకి వెళ్ళిపోతున్నాడు. క్లోజ్డ్ ఏమో అనుకుంటున్నాను నేను. అరే తీసే ఉందా, తీసలేదా? లోపలికి వెళ్తే ఏదో ఒక హోటల్ టైప్ లాగా ఉంది, క్లోజ్ చేసి ఉంది పైన. సో ఇక్కడ నుండి చూడండి కింద నుండి ఎలా ఉంటుంది అనమాట. చూసారు కదా లొకేషన్ ఎలా ఉందా. సో కిందకైతే దిగుతున్నాం. ఈ లోపల ఏమైనా ఉంటుందో లేదో చూద్దాం. పైన లాక్ వేసి ఉంది మరి ఇక్కడ. అవును ఇక్కడ ఎంట్రీ బోర్డ్ నో అని ఉంది. లేదు భయ్య, పైన దానికి తాళం వేసి ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్ అవ్వదా? అరే దారి ఇక్కడికి వెళ్దాం. పైన అయితే అసలు అలౌడే లేదంట. సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి మంచి ఫైట్ సీన్ అట్టచ్చు. ఈ లోపలికి వస్తే వాయిస్ ఏదో తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి పైన ఎలాగుందో. అల్లది వేసిన మరి మాస్ సినిమా కదా, రాఘవ లారెన్స్, ఆ లొకేషన్ లాగా ఉంది. చూడండి
నాగార్జున గారు వస్తారు కదా, వచ్చి లాస్ట్ సీన్లో రాఘవ లారెన్స్ని సేవ్ చేయడానికి వస్తారు కదా, ఆ లొకేషన్లో ఉంది. సూపర్ ఉంది అసలు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తారేమో, అందుకని చెప్పి ఈ స్టూల్స్ గట్టి పెట్టినట్టు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చిన్న హౌస్ లాగా కూడా ఉంది రేకుల షెడ్తో. సురేష్ ప్రొడక్షన్స్ రామ్నాయుడు స్టూడియో బస్ అనమాట. చూసారు కదా ఎలా ఉందా. బట్ ఎదురుగా అయితే మనకు ఒక నిజమైన ఏంటది ఒక చిన్న పాన్ షాప్ ఉంది, ఒరిజినల్ పాన్ షాప్. ఇప్పుడు వరకు చూసిన దానిలో ఒకటే ఒరిజినల్ కనిపించింది. దాని పక్కన మెడికల్ షాపు, ఇంకా షాప్స్ అలా రియాలిటీగా ఉండడానికి స్టూడియో లాగా అలా సెట్ చేశారనమాట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ కూడా ఉంది, లోపల వినాయకుడి స్వామి విగ్రహం ఉంది. మా తమ్ముడు లోఫర్స్ వేసాడు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాడు. నేను షూలు వేసాను, మళ్ళీ తీయడం కష్టం అని చెప్పేసి వెళ్ళట్లేదు. చూశారు కదా సిగ్నల్ లైట్స్ అనమాట. మొత్తం అన్నీ కవర్ చేసుకోవచ్చు, ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటివి. ఇల్లులు అన్నీ ఇక్కడ చూసారు కదా, షాపులు మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే పోలీస్ కమిషనర్ ఆఫీస్ అంటే ఇది. సో చూసారు కదా, అది కూడా లాక్ చేసి ఉంది. సో దూరం నుండి చూపిస్తున్నాను, అలా ఉందన్నమాట. ఇది ఫ్లాట్ అనమాట, అంటే అదే రూమ్స్ ఇస్తారు కదా, అదే స్టే చేయడానికి. అలాంటి హౌస్ కూడా ఉంది. చూసారు కదా, A201 A202 అంటే రియాలిటీగా ఉండడానికి అనమాట, అలా రూమ్స్ లాగా. చూసారు కదా. సో బడీస్ ఇక్కడైతే చూసారా, ఇవి ఇల్లులు అనమాట. నార్మల్గా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ, పెద్ద పెద్ద రిచ్గా ఉండేవాళ్ళు ఒక ప్రైవేట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతారు చూసారా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హౌసెస్ ఉంటాయి. దాన్ని కూడా ఇలాగ స్టూడియోలో రియాలిటీగా ఉన్నట్టు కట్టారనమాట. సో ఇది కూడా ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా తీస్తే యూస్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలు కూడా ఉన్నాయి, అవి అయితే రియల్ సీసీ కెమెరాలే, కంగారు పడకండి, డూప్లికేట్ అయితే కాదు. మనమైతే అదంతా కవర్ చేసాం, ఈ వీధి అయితే కవర్ చేయలేదు. సో మా ఆవిడ ఎక్సైట్మెంట్ చూడండి, ఎక్సైట్మెంట్తో స్పెట్స్ చేసి ఫోటోలు దిగేస్తున్నాడు దాకా. సో ఇక్కడ కూడా చూడండి షాప్స్ గట్ట, రియాలిటీ అనమాట, రియాలిటీగా. సో పర్ఫెక్ట్ లొకేషన్ దొరికింది అనమాట ఇప్పుడు ఫోటోలకి. నేను వేసే బట్టలకి కరెక్ట్ ఫోటోలు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడైతే తీస్తాము. ఇక్కడైతే జెంట్స్ టాయిలెట్, లేడీస్ టాయిలెట్ కూడా ఉంది. అదైతే ఒరిజినల్లే, ఫేక్ అయితే కాదు. అండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. కొద్దిగా దగ్గరికి రండి రా నాయన, దగ్గరికి వచ్చి తీరా. చూసారు కదా పార్క్ ఉంది, అక్కడ చూడడానికి మంచి వ్యూ కూడా ఉంది. ఇప్పుడైతే ముందుకెళ్దాం. అండ్ ఇక్కడ కూర్చోడానికి చైర్లు అండ్ మంచి స్పాట్స్ ఉన్నాయి. అక్కడ వ్యూ చూసారు ఎంత బాగుంది. ఆల్రెడీ అక్కడ కొంతమంది వచ్చి దిగుతున్నారు. సో అక్కడికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఒక బుద్ధుడిది ఏదో స్టాచ్యూ ఉంది. అండ్ ఈ ఇల్లు చూడండి చాలా బాగుంది. ఇక్కడ రాశారు చూసారు కదా, ఎంట్రీ ఫర్ స్టాఫ్ ఓన్లీ. సో ఇక్కడ చూసారు కదా బుద్ధుడి విగ్రహం ఉంది, దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ అక్కడ చూడండి ఆ వ్యూ అంతా భలేగా ఉంది కదా. ఇక్కడ చూడండి ఈ హౌస్, ఇది ఆ ముందుకు వెళ్దాం. ఈ లొకేషన్కి అయితే ముందుకు వచ్చేసాను. ఈ లొకేషన్ చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను. ఇక్కడ కూడా ఒక 4 ఫోటోలు దిగాలి. లొకేషన్ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక 2 ఫోటోలు దిగుదాం. ఏరా, ఆర్ యూ ఎక్సైటెడ్? మాట్లాడరా, ఎక్సైటెడ్. దా రండి. సూపర్ అసలు, ఎక్సలెంట్. సైడ్ చూడండి ఆ వ్యూ అంతా, అక్కడ రోడ్డు కూడా ఉంది. ఇదైతే ఏంటో చూడడానికి అయితే వెళ్తున్నాం, లోపలికి వెళ్దాం. ఇదేదో చిన్న హౌస్ లాగా ఉంది, కానీ ఇది ఓపెన్ చేసి అయితే లేదు. చిన్న రిసెప్షన్ లాగా ఉంది. జనాలు అయితే వస్తున్నారు, వర్షం కూడా వెయిట్ చేస్తుంది మన కోసం. ఎలాగున్నావు చేస్తుందేమో భయంగా ఉంది, అదేమో ఎదిరిపోతుంది. ఎక్సలెంట్ వ్యూ చూడండి. మన బీచ్ బ్రో చూడండి ఎంత ఉన్నాడు, పెద్ద సైజులో ఉన్నాడు. చూసారు కదా. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారు ఆ రోడ్స్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ అలాగా దాటుకుంటూ వచ్చాం, అదంతా అలా కొండెక్కితే ఇది లొకేషన్ అనమాట. ఇక్కడ చూడండి ఏవో టైర్లు ఉన్నాయి, అది ఏదో పాత ఇల్లు ఉంది, పాత ఇల్లు ఓల్డ్. ఇక్కడ చూడండి మన గాంధీ తాత అయితే నిల్చున్నాడు, వెనక ఏదో చెట్టు అయితే ఉంది. ఇది ఈ కాయలో పళ్ళు ఏంటో తెలియట్లేదు. తాతకి ఒక వాచ్ చేతిలో వస్తున్నారు. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. అసలు చాలా వరకు కొన్ని ఇల్లులు అయితే ఈ స్టూడియోలో ఖాళీగా ఉన్నాయి. అలాగ మరి కొత్త పెయింటింగ్లు వేశారు.
లోపల కొత్తగా ఇంకోటి ఏదైనా పెడదామని ప్లాన్ వేసారేమో. లోపలికి అయితే వచ్చేసాం. ఒరే ఇందాక చూసాం కదరా ఇక్కడ లాక్ అయిందని చెప్పాం. సో ఇందాక చూపించాం కదా బడీస్, అక్కడ లాక్ అయ్యి ఉంది. సో వే ఇట్ సైడ్ ఉందన్నమాట. సో ఇది పైన ఎంట్రీ అనమాట. పైన డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ అయ్యి ఉంది. పైకి వెళ్ళగర బాబు, కింద పడిపోయావు అనుకో కదా. ముందు ఫ్రంట్ నుంచి చూపిస్తే ఏదో రిసెప్షన్ లాగా ఉందని అన్న, అది ఇక్కడ నుంచి చూస్తే ఏవో జెరాక్స్ మిషన్లు. సో దాని బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి చిన్న పెరడ్ లాగా కూడా ఉంది. సో బడీస్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా రీచ్ పెరుగుతుంది, ఇంకా యూట్యూబ్ ఇంకా చాలా మందికి వీడియోస్ సజెస్ట్ చేయడానికి వెళ్తుంది. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బడీస్. ఇప్పుడే బాయ్.